హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం షార్ట్ టర్మ్ లో ఒక 20% ప్రాఫిట్ వచ్చే స్టాక్స్ ని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ 5 స్టాక్స్ ని ప్రెసెంట్ ఉన్న రేంజ్ లో ట్రేడింగ్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే స్టాక్ జెడెఫ్ కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్. ఇంతకు ముందు ఈ కంపెనీ వ్యాప్కో ఇండియా అనే నేమ్ తో ట్రేడ్ అవుతూ ఉండేది. సో ఈ జెడెఫ్ కమర్షియల్స్ యొక్క సేల్స్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే 2011 నుంచి 2019 దాకా కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్న ఈ కంపెనీ యొక్క సేల్స్ 2020లో కోవిడ్ వల్ల చాలా క్రిటికల్ గా హిట్ అయ్యి తర్వాత మళ్ళీ కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ ఉన్నాయి. అండ్ ఈ వ్యాప్కో ఇండియా గురించి నేను ఫండమెంటల్ గా ఇది మోనోపోలీ స్టాక్. ఆటో యాన్సిలరీస్ లో బ్రేకింగ్ సిస్టమ్స్ లో 80% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్న ఈ జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్స్ లేదా వ్యాప్కో ఇండియా షేర్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని నేను 12 అక్టోబర్ 2021 లో ఒక వీడియో చేశాను. అంటే లాస్ట్ టైం ఎప్పుడైతే మనకి మార్కెట్ ఆల్ టైమ్ హై రీచ్ అయిందో అప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఈ షేర్ అప్పుడు 7,188 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మన లాస్ట్ 1 ఇయర్ నుంచి మెజారిటీ ఆఫ్ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్న ఈ పర్టికులర్ స్టాక్ మాత్రం ఇప్పుడు 8,922 అంటే దాదాపుగా 30% గ్రో అయ్యి రీసెంట్ టైం ఫ్రేమ్లో మళ్ళీ టెక్నికల్ బ్రేక్అవుట్స్ ఇస్తూ 10,000 లెవెల్కి మూవ్ అయ్యే డైరెక్షన్లో వెళ్తూ ఉంది. సో ఈ జెడెఫ్ కమర్షియల్ వెహికల్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే వీక్లీ చార్ట్లో ఈ స్టాక్ మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ యొక్క నెక్ లైన్ ఆల్రెడీ లాస్ట్ వీక్ బ్రేక్ అయింది. సో వీక్లీ చార్ట్ లో ఈ కప్ అండ్ హ్యాండిల్ యొక్క టార్గెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 12,500 వరకు ఈ స్టాక్ యొక్క టార్గెట్ అనేది మనకు కనపడుతూ ఉంది. యాజ్ ఆఫ్ నో ఇది మనకి 9,000 రేంజ్ అంటే 8,900 దగ్గర ఉంది కాబట్టి 9,000 నుంచి 12,500 దాకా అంటే మోర్ దెన్ 25% గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఇది మనం అబ్జర్వ్ చేస్తుంది వీక్లీ చార్ట్ కాబట్టి ఆ 12,500 రీచ్ అవ్వడానికి కొన్ని వీక్స్ ఆఫ్ టైం పట్టచ్చు. మేబీ ఒక 30 వీక్స్ 40 వీక్స్ అంటే దాదాపుగా 6 months to 1 year టైం ఫ్రేమ్ మనకు పట్టచ్చు. బట్ స్టిల్ ఈ స్టాక్లో యాజ్ ఆఫ్ నో ఒక హెవీ అప్ సైడ్ మొమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకవేళ మార్కెట్లో ఏదైనా ఒక స్టీప్ కరెక్షన్ వచ్చి ఇందులో కూడా మనం ఫాలో అబ్జర్వ్ చేసినా అగైన్ 7,000 లెవెల్స్లో మళ్ళీ ఈ స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ స్టాక్ పడిపోయినా కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నాను అంటే బ్రేకింగ్ సిస్టంలో ఎస్పెషల్లీ ఏబిఎస్లో 80% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది కాబట్టి గోయింగ్ అహెడ్ ఎప్పుడు వెహికల్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఈ కంపెనీకి కూడా మనం కన్సిస్టెంట్ గా గ్రోత్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అందుకని ఇలాంటి మంచి స్టాక్ ని మనం లాస్ లో సెల్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఒక బయింగ్ మొమెంటం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి మనప్పురం ఫినాన్స్. సో ఈ మనప్పురం ఫినాన్స్ యాజ్ ఆఫ్ నౌ 108 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ అలాగే ప్రాఫిట్స్ కనుక కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ పెరుగుతూనే ఉంది. ఓన్లీ లాస్ట్ ఇయర్లోనే మనం ఒక చిన్న డిప్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో 2021 తర్వాత 2022లో ఏదైతే మనకి ఇలాగా రెవెన్యూ డిప్ అలాగే ప్రాఫిట్ డిప్ అనేది వచ్చిందో ఇదంతా కూడా మార్కెట్లో ఆల్రెడీ ఫ్యాక్టర్ ఇన్ అయిపోయినట్టుగానే ఉంది. సో జస్ట్ 300 crores రెవెన్యూ తగ్గడం వల్ల ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ 217 రూపీస్ నుంచి పడిపోయి యాజ్ ఆఫ్ నో 108 రూపీస్లో అవైలబుల్లో ఉంది. అంటే దాదాపుగా 50% కరెక్షన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. మరి రిజల్ట్స్లో 50% ఫాల్ ఏమైనా ఉందా? లేదు. జస్ట్ ఈ కంపెనీ యొక్క ఇయర్లీ రిజల్ట్స్ 5% పడిపోతేనే షేర్ ప్రైస్ దాదాపుగా 50% పడిపోయింది. అంటే ఇది మనం ఓవర్ రియాక్షన్ గా అనుకోవచ్చు అనమాట. అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో షార్ట్ టర్మ్ లో ట్రేడ్ చేయడం కోసం ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేశాను. అందులో మనప్పురం ఫినాన్స్ కూడా వన్ ఆఫ్ ది స్టాక్. సో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ హెడ్ అండ్ షోల్డర్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇలా ఒకసారి రీటెస్ట్ చేసి 190 లెవెల్స్ టచ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో 26 సెప్టెంబర్ 2021 చేశాను. సో అప్పుడు నేను ఐడెంటిఫై చేసిన ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఇది. సో ఇలా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒకసారి ఈ లెవెల్స్ ని రీటెస్ట్ చేసి తర్వాత 190 టార్గెట్ టచ్ అయింది అండ్ ఇంకా కూడా అప్ సైడ్ మొమెంటం మనకు క్లియర్ గా కనిపించింది. సో షార్ట్ టర్మ్ లో నేను చెప్పిన 190 టార్గెట్ రీచ్ అయిన తర్వాత అది పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా నేను పెద్దగా పట్టించుకోను. ఆ టార్గెట్ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతూ ఉంటాను. బట్ లక్కీగా ఈ స్టాక్ ఇప్పుడు ఒక స్టీప్ ఫాల్ వచ్చిన తర్వాత యాజ్ ఆఫ్ నో గనుక మనం అబ్జర్వ్ చేస్తే సిమిలర్ గా అలాంటి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ మళ్ళీ రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయింది. సో రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఏదైతే ఫామ్ అయిందో దాని యొక్క టార్గెట్ అనేది మనకి ఆల్మోస్ట్ నిన్నటితో రీచ్ అయిపోయాం. బట్ స్టిల్ ఈ స్టాక్ అంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ 125 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుందో ఆ లెవెల్స్ ని మళ్ళీ రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది. సో పివట్ పాయింట్ కాన్సెప్ట్ ప్రకారం 109 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. అందుకని 109 పైన గనక క్లోజ్ అయితే ఈ స్టాక్ ఇమీడియట్ గా
124, 125 లెవెల్స్ రీచ్ అవ్వచ్చు. సో దాదాపుగా 15-20% టార్గెట్తో 109 పైన ట్రేడ్ అవుతుంటే అలాంటప్పుడు మనం ఈ మనపురం ఫినాన్స్ని కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ పైకి పెరగడంతో పాటు ఇలా వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం RSI ఇండికేటర్ని కనుక నేను ఇక్కడ యాడ్ చేస్తే ఎప్పుడైతే నాకు ఇలాగా ఫస్ట్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉందో, లోవర్ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు RSI పైకి డైవర్జెన్స్ ఇచ్చింది. సో అప్పటి నుంచి ఇందులో ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం అనేది స్టార్ట్ అయింది. అందువల్ల ఈ స్టాక్ కూడా మనకి ఈజీగా 124, 125 లెవెల్స్ టచ్ అయ్యి దాదాపుగా 15% టార్గెట్ రీచ్ అవ్వడానికి మనకి క్లియర్ ఆపర్చునిటీ కనపడుతుంది. ఒకవేళ ఈ స్టాక్ ప్రైస్ ఇంకా పడిపోయినా కూడా హ్యాపీగా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేసాం కదా, ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓన్లీ ఈ ఒక్క ఇయర్ మాత్రమే ఇది డిక్రీజ్ అవ్వడం వల్ల షేర్ ప్రైజెస్ ఓవర్గా రియాక్ట్ అయ్యి దాదాపుగా 50% ఫాల్ మనకు క్లియర్గా కనపడుతూ ఉంది. అండ్ హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపుగా 80 రూపీస్ నుంచి 90 రూపీస్ అనేది చాలా మంచి అక్యుములేషన్ జోన్గా కనపడుతూ ఉంది. అంటే ఒక 10-20% పడితే ఈ లెవెల్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ట్రేడింగ్ పర్పస్ మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయబోయే స్టాక్ వచ్చేసి దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో ఇది మనకు ఒక వన్ ఆఫ్ ది రీసెంట్ లిస్టెడ్ IPO. KFC, పిజ్జా హట్ అండ్ అలాగే కోస్టా కాఫీ వీటి యొక్క ఫ్రాంచైజెస్ రన్ చేస్తున్న లార్జెస్ట్ ఆర్గనైజేషన్గా మనం దేవయాని ఇంటర్నేషనల్ చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ మనం అబ్జర్వ్ చేసినా కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉన్నాయి. అండ్ జనరల్గా ఎప్పుడైతే రీసెంట్ లిస్టెడ్ IPOs ఉంటాయో అలాంటప్పుడు ఆ కంపెనీస్ చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. సో దేవయాని ఇంటర్నేషనల్ కూడా మనం వీక్లీ చార్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు IPOలో లిస్ట్ అయిన తర్వాత ఒక 6 to 7 వీక్స్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఒక షార్ప్ అప్సైడ్ మొమెంటం వచ్చింది. తర్వాత ఈ అప్సైడ్ మొమెంటం తర్వాత కొన్ని వీక్స్ పాటు ఇది కన్సాలిడేషన్ జరిగి ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అనేది లాస్ట్ వీక్ రావడం ద్వారా ఇప్పుడు మనకు ఒక బ్రేక్అవుట్ కనబడుతుంది. అయితే ఒకవేళ ఈ ఆల్ టైమ్ హై గనక బ్రేక్ అయింది అని అంటే అలాంటప్పుడు ఈ దేవయాని ఇంటర్నేషనల్లో కూడా మనం చాలా ఫాస్ట్ అప్సైడ్ మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ని కొంచెం బై చేయడం రిస్కీయే. ఎందుకంటే ఒకవేళ ఈ స్టాక్ గనక బాటమ్ని టెస్ట్ చేయాలి అంటే మళ్ళీ ఈ స్టాక్ 140 దాకా పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఒకవేళ ఈ స్టాక్ గనక దీని యొక్క ఆల్ టైమ్ హై అయిన 198.83 లేదా 199ని గనక క్రాస్ చేసింది అంటే అలాంటప్పుడు ఈజీగా న్యూ ఇన్వెస్టర్స్ అయ్యే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసిన స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు వీక్లీ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ మనం డైలీ చార్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఆల్ టైమ్ హైకి దగ్గరగా వెళ్తున్నా కూడా వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది స్టాక్ ప్రైస్ ఈజీగా న్యూ హైస్ని దాటి పైకెళ్ళడానికి ప్రాబబిలిటీ కనపడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో దేవయాని ఇంటర్నేషనల్ని మనం వాచ్ లిస్ట్లో ఉంచుకొని ఈ 200 లెవెల్ దాటింది అని అంటే అలాంటప్పుడు మనం ఈ స్టాక్లో అక్యుములేషన్ చేసుకుని ఈజీగా 240 అండ్ 250 టార్గెట్ వరకు మనం హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆల్ టైమ్ హైలో పై చేస్తున్నాం కదా, ఏదైనా రిస్క్ ఉంది అని కనుక మీరు ఫీల్ అయితే మెల్లగా 210, 220, 230, 240 లెవెల్లో కొంచెంగా ప్రాఫిట్ని బుక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్. యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ 341 దగ్గరలో మనకి ట్రేడ్ అవుతూ కనపడుతుంది. అండ్ కంపెనీ యొక్క ఫండమెంటల్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2020 దాకా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న ఈ కంపెనీ కోవిడ్ హిట్ వల్ల 2021లో మనకి ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. అండ్ 2022లో రికవరీ కనపడుతూ ఉంది. సో ఫండమెంటల్స్గా ఈ స్టాక్ అనేది రికవరీ అయినా కూడా స్టాక్ ప్రైస్ మనకి 430 లెవెల్స్ నుంచి పడిపోతూ జస్ట్ ఇప్పుడే రికవరీ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ అనేది క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఈ లెవెల్స్ నుంచి మనకి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ కేస్ ఈ స్టాక్కి అంతకుముందు ఈ లెవెల్లో ఒక హార్డ్ రెసిస్టెన్స్ వచ్చింది. సో ఈ లెవెల్ యొక్క ప్రైస్ వచ్చేసి 355 నుంచి 360 రేంజ్. సో 355 నుంచి 360 కనుక బ్రేక్ అయింది అంటే అలాంటప్పుడు ఇది డబుల్ బాటమ్ ప్యాటర్న్ అవుతుంది. సో డబుల్ బాటమ్ ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు ఈ 360 లెవెల్ నుంచి మనం దాదాపుగా 70 పాయింట్స్ మనం పైకి టార్గెట్ అనుకోవచ్చు. అంటే 20% వరకు మనకి పైకి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకు బ్రేక్అవుట్ కనపడుతుంది అండ్ ఇక్కడ రీటెస్ట్ కూడా జరిగి పైకి వెళ్తుంది. సో రీటెస్ట్ కూడా జరిగింది కాబట్టి అంత ఈజీగా మనకి కిందకి వెళ్ళకపోవచ్చు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఒకవేళ 355 నుంచి 360 లెవెల్ని కనుక ఈజీగా బ్రేక్ చేస్తే అలాంటప్పుడు మనకి చాలా నియర్ ఫ్యూచర్లోనే మనం 420 లెవెల్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదే చార్ట్ని మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కనుక అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ 410 నుంచి 420 మధ్యలో చాలాసార్లు ఈ స్టాక్కి రెసిస్టెన్స్ టచ్ అవుతూ ఉంది కాబట్టి మనం 410 రూపీస్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ని తొందరగా చేసుకుంటూ ఉండడం మంచిది. సో
ఎవరైనా రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు కూడా మనం రిస్క్ తీసుకోవచ్చు. 355 నుంచి 360 దాటిన తర్వాత టెక్నికల్స్ స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఈ స్టాక్ని, అలాంటప్పుడు మనం రిస్క్ లేకుండా దీంట్లో ఎంటర్ అవ్వచ్చు. బట్ ఎనీహౌ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంటాయి కాబట్టి, అండ్ ఈ స్టాక్లో చాలా మేజర్ కరెక్షన్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి గ్రోత్ అనేది ఈజీగా రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీ ఎఫ్డిసి లిమిటెడ్. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి 1936లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ కంపెనీ అనేది స్లో అండ్ స్టడీగా గ్రో అవుతూనే ఉంది. లాస్ట్ 10 to 15 ఇయర్స్ నుంచి మనం కంపెనీ యొక్క సేల్స్ కనుక కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీ యొక్క సేల్స్ అనేవి గ్రో అవుతూనే ఉన్నాయి. కేవలం 2021లోనే ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేది డిక్రీజ్ అయినా 2022లో స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇయర్లో ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది. అయితే ఈ కంపెనీకి 2021లో హైయెస్ట్ ప్రాఫిట్ రికార్డ్ చేసింది. బట్ యాజ్ ఆఫ్ నో దీని యొక్క ప్రాఫిటబిలిటీ అనేది కొంచెం డిక్రీజ్ అయింది. బట్ స్టిల్ ఈ కంపెనీ యొక్క టెక్నికల్ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే మనకు కనపడుతూ ఉంది, అది కూడా వాల్యూమ్ ఇంక్రీజ్తో. అండ్ ఇదే చార్ట్ని మనం డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనపడుతూ ఉంది. సో ఇలా ఒక ఫ్లాగ్ పోల్ ఫామ్ అయిన తర్వాత ఇలా ఒక కన్సాలిడేషన్ జరిగి ఆ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ మనకు కనపడుతూ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ స్టాక్లో దాదాపుగా 290 లెవెల్స్ వరకు మనకి టార్గెట్ కనపడుతూ ఉంది. అట్లీస్ట్ అంతకుముందు ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఈ స్టాక్ ఫేస్ చేసింది కాబట్టి 285 to 286 లెవెల్స్ చాలా ఈజీగా టచ్ అవ్వచ్చు. అంటే ఈ స్టాక్లో 5% అప్సైడ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మోస్ట్లీ మనకి మండే వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అండ్ సంభవ్ మనం 290 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఈ స్టాక్లో కూడా మనం చాలా తక్కువ రిస్క్తో 5 to 10% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది ఈ వీక్లోనే రావచ్చు. సో ఇలా ఒక లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్లో కూడా మనకి అప్సైడ్ మూమెంటం అనేది చాలా ఈజీగా ఉండొచ్చు. సో ఇలా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న 5 స్టాక్స్లో దాదాపుగా 4 స్టాక్స్ మోర్ దెన్ 20% టార్గెట్ ఇవ్వడానికి చాలా క్లియర్ ఛాన్సెస్ చూపిస్తూ ఉన్నాయి. అండ్ కేవలం ఎఫ్డిసి మాత్రమే ఒక 5 to 10% టార్గెట్ విత్ ఇన్ ఏ వీక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న స్టాక్స్లో వ్యాప్కో ఇండియా అంటే జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్స్ ఉంది కదా, ఆ కంపెనీ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, దేవ్యాని కానీ, మనపురం కానీ, ఈ 4 స్టాక్స్ని మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యాజ్ ఆఫ్ నో ఉన్న లెవెల్స్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎఫ్డిసిని మాత్రం స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ట్రేడింగ్ పర్పస్ మాత్రమే యూస్ చేస్తే మంచిది. హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.